ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. ప్రియమైన వారులారా, ఈ మాట మనం చాలాసార్లు చదివి విని ఉంటాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండుట అసాధ్యం. ఆయన యొద్దకు వచ్చి వారు ఎట్లుండాలి? ఆయన ఉన్నాడని నమ్మాలే అని ఇక్కడ చెప్తున్నాడు. క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధ జనంగా చేయబడిన మనము ఈ విశ్వాస యాత్రలో, ఈ అల్పకాల యాత్రలో కొనసాగి మనము అనేక సార్లు శత్రువు యొక్క దాడి వలన, అపవాది యొక్క దాడి వలన మనం విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడుగా మనం అంగీకరిస్తూ వచ్చామో ఆ దినం నుంచి ఈ లోకములో లోకాధికారి అయిన సాతాను, వాడు తెలివైనవాడు, వాడు మనకంటే బలమైనవాడు. వాడు మనపై ఎన్ని రకాల దాడులు చేయాలనో అన్ని రకాల దాడులు అనుక్షణము, ఒక ఆదివారం కాదు, ఒక దినము కాదు, అనుక్షణం వాడు దాడులు చేస్తాడు. ఎందుకంటే ఎట్లాగైనా ఆ విశ్వాసంలో నుండి తొలగిపోయి మనము నిత్య నరకానికి పాత్రలం కావాలని వాని ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభు తన ఆత్మనిచ్చి, తన ఆత్మ మనల్ని నిత్యము కాసేదిగా ఉంటుంది. ఎట్లా అంటే మనకు ప్రతి ఒక్క పరిస్థితిలో, కష్టాలలో, నిందలలో, ఇరుకులలో, ఆయాసకరమైన పరిస్థితులలో విశ్వాసం కోల్పోకుండా దేవుని యొక్క ఆత్మ మనతో నిరంతరం మాట్లాడుతుంటుంది. ఏమనంటే, నువ్వు భయపడకు, నేను నీకు సాయం చేస్తాను, నిన్ను విడిపిస్తాను, ఈ లోకంలో ఉన్న ఏవి నీకు తోడు రాకున్నా నేను తోడుగా ఉన్నాను అని దేవుని యొక్క వాక్యమును మనకు ఆత్మ గుర్తు చేస్తూ, దేవుని యొక్క సహాయమును గుర్తు చేస్తూ ఉంటుంది. అయితే మనం అనేకసార్లు మర్చిపోయి ఆ సమస్య యొక్క తీవ్రతను బట్టి, ఆ కష్టం యొక్క తీవ్రతను బట్టి యేసుక్రీస్తు ప్రభు కంటే, ఆ వాక్యానికంటే, ఆ వాగ్దానముల కంటే మనము ఎక్కువగా ఏం చేస్తామంటే ఆ పరిస్థితిని చూస్తుంటాం. ఆ పరిస్థితిని చూసి అనేకసార్లు సాతానుకు ఓడిపోతాం, సాతాను దగ్గర ఓడిపోతాం. ప్రియమైన వాళ్ళారా, ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిస్థితిని మార్చగలిగిన ప్రభు యొక్క వాక్కు మనకు తోడుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ వాక్కు మనల్ని, ఈ వాక్కు చేత ఈ భూమి ఆకాశంలో సృజింపబడినప్పుడు ఈ వాక్కు చేత మన సమస్య తీర్చబడదా? అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రతి సమస్యను కూడా తీర్చడానికి సామర్థ్యం ఉన్న వాక్కు గలవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయనే మనము యోహాను సువార్తలో చూడగలిగితే, లాజరు చనిపోయినాడు, సమాధి చేయబడి 4 దినములైంది. అయినా కానీ యేసుప్రభు వచ్చి లాజరు బయటికి రా అంటే, ఒక చనిపోయి 4 దినాలైన వ్యక్తి సమాధిలో నుండి ప్రేతావస్థములతో బయటికి వచ్చినాడు అంటే ఇంతకంటే గొప్ప సమస్య ఒక విశ్వాసికి ఏమీ ఉండదు అని నా నమ్మకం. నిజానికి ఏది ఉండదు. అయితే మన పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నా మనం కనిపెట్టవలసింది ప్రార్థనలో. మనం యేసుక్రీస్తు వైపు మన యొక్క గమనముంచి, ప్రభువా నీవు నన్ను విడిపించగలవు అని స్థిరమైన విశ్వాసం కలిగి ఆయన వైపు చేతులెత్తి నిరంతరము ప్రార్థించి, నిరంతరము ఆయన వలన ఆశీర్వాదము, అభివృద్ధి, క్షేమత పొందే ఆస్కారమును కలిగి ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడి మాట దీవించిన యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఈ దినం ఇచ్చిన ఆశీర్వాద బట్టి స్తోత్రములు. నిజమే, విశ్వాస యాత్రలో అనేక సార్లు పరిస్థితులను చూస్తున్నాము. నిన్ను చూడలేని నీ వైపు చూసి మేలు పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.